నీట్ యూజీ రీ ఎగ్జామ్ ను ఎన్టీఏ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసారి ఎలాంటి అవకతవకలు లీకేజీలకు ఆస్కారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంది. ఈ నెల 21న జరగబోయే నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశ్న పత్రాలు భద్రత విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకూడదని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే పరీక్ష కోసం క్వశ్చన్ పేపర్లు తయారు చేసే సబ్జెక్ట్ నిపుణులను పరీక్ష ముగిసే వరకు అంటే జూన్ 21 వరకు పూర్తి లాక్డౌన్ లో ఉంచాలని నిర్ణయించింది. అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ఎన్టీఏ ఈ కఠినమైన రహస్య ప్రోటోకాల్ ను అమలు చేస్తోంది. పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న నిపుణులు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్లతో సహా అన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాలను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. జూన్ 21న పరీక్ష ప్రారంభమై విద్యార్థులు ఎగ్జామ్ హాల్స్ నుంచి బయటకు వచ్చే వరకు ఈ నిపుణులను ఎన్టీఏ ఏర్పాటు చేసిన రహస్య కమాండ్ సెంటర్ ప్రాంతం నుంచి బయటకు రావడానికి అనుమతించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా వీరికి వీలుండదు. ప్రశ్నాపత్రాలు సిద్ధమైన తర్వాత అవి ప్రింట్ చేసే సీక్రెట్ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని సైతం కట్టడి చేశారు. క్వశ్చన్ పేపర్ల ట్రాన్స్పోర్ట్లు, వాటిని పరీక్ష కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే ప్రక్రియను కూడా అత్యంత సరికొత్త టెక్నాలజీ సీక్రెట్ కోడ్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జీపీఎస్ ఆధారిత వాహనాల్లో కఠిన భద్రత మధ్య ఈ పేపర్లను తరలించనున్నారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ ను ఎన్టీఏ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసారి ఎలాంటి అవకతవకలు, లీకేజీలకు ఆస్కారం లేకుండా అత్యంత కఠినమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 21న జరగబోయే నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకూడదని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే పరీక్ష కోసం క్వశ్చన్ పేపర్లు తయారు చేసే సబ్జెక్ట్ నిపుణులను పరీక్ష ముగిసే వరకు అంటే జూన్ 21 వరకు పూర్తి లాక్డౌన్ లో ఉంచాలని నిర్ణయించింది. అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ఎన్టీఏ ఈ కఠినమైన రహస్య ప్రోటోకాల్ ను అమలు చేస్తోంది. ఇక పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న నిపుణులు మొబైల్ ఫోన్లు వాడడానికి వీలేదని ఆంక్షలు విధించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా వీలేదంటూ ఆంక్షలు విధించారు. అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ఎన్టీఏ ఈ కఠినమైన రహస్య ప్రోటోకాల్ ను అమలు చేస్తుంది. పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న నిపుణుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ కనెక్షన్లతో సహా అన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాలను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. జూన్ 21 వరకు పరీక్ష ప్రారంభమై విద్యార్థులు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చే వరకు ఈ నిపుణులను ఎన్టీఏ ఏర్పాటు చేసిన రహస్య కమాండ్ సెంటర్ ప్రాంతం నుంచి బయటకు రావడానికి అనుమతించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా వీరికి వీలుండదు. ప్రశ్నాపత్రాలు సిద్ధమైన తర్వాత అవి ప్రింట్ చేసే సీక్రెట్ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని సైతం కట్టడి చేశారు. క్వశ్చన్ పేపర్లు, ట్రాన్స్పోర్ట్, వాటిని పరీక్ష కేంద్రాల స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే ప్రక్రియను కూడా అత్యంత సరికొత్త టెక్నాలజీ సీక్రెట్ కోడ్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జీపీఎస్ ఆధారిత వాహనాల్లో కఠిన భద్రత మధ్య ఈ పేపర్లను తరలించనున్నారు.